పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. ఇరాన్ ఇరాక్ మధ్య జరుగుతున్న వార్ ఇప్పుడు మన ఇంటి వరకు వచ్చేసింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా గ్యాస్ సిలిండర్ గురించి డిస్కషన్ అవుతుంది. అసలు ఈ వార్ ఆగేది ఎప్పుడు? రెండు దేశాలు కొట్టుకుంటే ఈ ఎఫెక్ట్ మిగతా అన్ని కంట్రీస్ మీద పడుతున్నాయి. అసలు దీనికి సంబంధించి ఇంటర్నేషనల్గా ఈ వార్లో ఏం జరుగుతుంది, దీనివల్ల మన కామన్ పీపుల్స్కి కానివ్వండి, ఇండియాకి కానీ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ అడ్వైజర్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. సార్తో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, అసలు మనం గత కొన్ని వారాలుగా కూడా ఈ వార్ గురించి వింటున్నాము. అండ్ దీనికి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పడుతుంది అని చెప్పి ఇన్ని డేస్ అనుకున్నాం. బట్ ఇది రోజు రోజుకి పెరుగుతుంది తప్ప తగ్గే స్థాయి అయితే ఎక్కడా కనిపించట్లేదు. నిన్నటి నుంచి హైదరాబాద్లో కూడా ఈ గ్యాస్ సిలిండర్ కొరత ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అటు విద్యార్థులు కావచ్చు, హాస్టల్లో ఉండేవాళ్ళు కావచ్చు, హాస్పిటల్స్లో పేషెంట్స్, రెస్టారెంట్స్, అంటే రోడ్డు మీద ఫుడ్లు తినేవాళ్ళు, ఆన్లైన్ ఫుడ్ల మీద డిపెండ్ అయ్యే వాళ్ళు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ ఇంకా ఎక్కువ పెంచింది. అసలు దీన్ని ఎలా చూడాలి సార్ ఈ వార్ గురించి? ఇది వార్ అనేది మీరు అన్నట్టు మన ఇంటి దాకా కూడా వచ్చేసింది. ఎందుకంటే గల్ఫ్ లో వార్ అనగానే మెయిన్ ఆయిల్ మీద, గ్యాస్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇంతకు ముందు రష్యా ఉక్రెయిన్ 4 years నుంచి ఫైటింగ్ చేసుకున్నా మనకి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే గల్ఫ్ మేజర్గా ఆయిల్ అనేది మనకి గల్ఫ్ నుంచి మేజర్గా వస్తాయి అన్ని కంట్రీస్కి. కానీ ఎప్పుడైతే ఈ ఇరాన్ దగ్గర వారుగా వచ్చిందో ఇమీడియట్గా ఆయిల్ ప్రైసెస్ ఎస్కలేట్ అవుతున్నాయి. మన ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు చెప్పా కూడా కొంత ఆయిల్ తగ్గింది. దాదాపు $120 దాకా వెళ్ళింది, తర్వాత $80 దాకా వచ్చింది. ఇప్పుడు ఇవాళ మళ్ళీ కొంచెం రైజ్ అవుతుంది. సో ఓవరాల్గా ఏమవుతుందంటే ఎఫెక్ట్ అవుతుంది ఆయిల్ మీద. మనందరం డిపెండ్ అయ్యాం కాబట్టి మార్కెట్స్ అన్నీ కూడా ఈ ఆయిల్కి వచ్చే ఎఫెక్ట్ అవుతున్నాయి. సో మార్కెట్స్ అన్నీ కూడా ఇండైరెక్ట్గా ఆయిల్ మీద ఎఫెక్ట్ అవుతున్నాయి, గ్యాస్ మీద ఎఫెక్ట్ అవుతున్నాయి. కాబట్టి వాళ్ళ నిన్న మార్కెట్స్ బాగానే ఉన్నాయి, కానీ వాళ్ళ ఒక్క రోజు కూడా మైనస్లోకి వెళ్ళిపోతున్నాయి మార్కెట్స్ అన్నీ కూడా. సో వార్ అయితే మనకి ఇంపాక్ట్ అవుతుంది మార్కెట్ మీద. అవును సార్. అసలు 2-3 రోజుల నుంచి అసలు నెతన్యాహు కూడా ఎక్కడ కనిపించలేదు. అంటే ఖమేనీ చనిపోక ముందు కూడా, ఆయన మృతి ముందు కూడా ఆయన చనిపోయారు అని చెప్పి చాలా రకాల వార్తలు వచ్చినాయి. అలానే ఖమేనీ చనిపోయారు అని చెప్పి తర్వాత గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేసింది. సో ఇప్పుడు నెతన్యాహు కూడా కనిపించకపోవడంపై చాలా రకాల డౌట్స్ అనేవి కూడా అందరికీ వస్తున్నాయి సార్. ఆయన కూడా చనిపోయారు, అలానే ఖమేనీ కొడుకు ఎవరైతే సుప్రీం లీడర్గా ఆయన్ని అనౌన్స్ చేశారో అసలు ఆయన కూడా ఎక్కడా కనిపించట్లేదు అని చెప్పి ఇంత ఇష్యూ జరుగుతున్న టైంలో వీళ్ళందరూ అసలు అన్హెడ్ అయిపోవడానికి ఎలా చూడాలి సార్? ఇది ఒక రకంగా ఏంటంటే ముందు జాగ్రత్తగా మెయిన్ లీడర్స్ అందరినీ కూడా ఒక సీక్రెట్ ప్లేస్లో దాస్తున్నారు అనేది అవుతుంది. ఎందుకంటే ఖమేనీ ఇష్యూలో అందరికీ అర్థమైంది ఏంటంటే ఇప్పుడు మెయిన్ అమెరికా స్ట్రాటజీ అంతా కూడా మెయిన్ లీడర్స్ని అసాసినేట్ చేశారు. ఇరాన్లో దాదాపు 50 మెయిన్ లీడర్స్ అందరూ అసాసినేట్ అయిపోయారు. ఇందువల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ ఉన్న లీడర్స్ని కాపాడుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళని బయటకు అసలు ఇది చేయకుండా కూడా మేనేజ్ చేస్తున్నారు. సో అందుకని ఇక్కడ ఇటు సైడ్ నెతన్యాహు కానీ, అటు సైడు ఈ ఖమేనీ కొడుకు కానీ వీళ్ళెవరు కూడా బయట రావట్లేదు. అయితే వీళ్ళ యొక్క ఉన్నారా లేరా అనే విషయాన్ని కూడా సీక్రెట్గా ఉంచుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక్కసారి వార్ స్టార్ట్ అయిందంటే ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ లీడర్స్ని అసాసినేట్ చేయటమే ఇప్పుడు మెయిన్ టార్గెట్ అవుతుంది. దానికి తగ్గ వార్ హెడ్స్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. ఇరాన్ ఎక్కడ లొంగట్లేదు అనేది తీవ్రంగా పరిణమిస్తున్నారు. ఎందుకంటే ఇరాన్ ఇప్పుడు స్లీపర్ సెల్స్ని కూడా యాక్టివేట్ చేస్తూ ఉంటుంది. సో ఎనీ టైము ఇజ్రాయెల్లో కానీ యూఎస్లో కానీ అటాక్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అనే నేపథ్యంలో ఈ ముందు జాగ్రత్త చర్యగా వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉంటున్నారు అనేది అనిపిస్తుంది. బట్ ఏదైనా విషయం అయితే జరిగినప్పుడు 1-2 daysలో బయటకైతే వస్తుంది. ప్రెసెంట్ నేతలిద్దరు కూడా బాగానే ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి వేరే వర్డ్స్ తెలియట్లేదు, కానీ బట్ దే ఆర్ అలైవ్ అనేది అర్థమవుతుంది. కాబట్టి ఎందుకంటే లీడర్స్ అందరినీ కూడా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన మెయిన్ పరిస్థితి ఉంది ఇప్పుడు. కాబట్టి అందుకని జరుగుతుంది. సార్, ఇప్పుడు ఇరాన్ ఇరాక్ మధ్య జరిగే ఈ ఇష్యూలో అసలు ఎక్కడా తగ్గనట్టుగా ఒకరిని మించి ఒకరు ఈ వార్న్ అనేది కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు ఆయిల్కి సంబంధించిన ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ని టార్గెట్ చేసి మరి అవన్నీ కూడా బ్లాస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో మనకి పెట్రోల్ కూడా దొరకదు. ఇప్పుడు ఎలా అయితే సిలిండర్ కొరత వచ్చిందో అలానే పెట్రోల్ కూడా మనకి దొరికే ఛాన్సెస్ ఉండదు. ఓన్లీ 20 రోజులకి సరిపడే నిల్వలు మాత్రమే ఉన్నాయి అంటున్నారు సార్. ఇందులో నిజమెంత?
ఇదైతే ఎప్పటి నుంచో చెప్తున్నారు మనకి. 20 రోజులకి సరిపడే ఉన్నాయి అనేది ఎప్పటి నుంచో చెప్తున్నారు. బట్ 20 రోజుల్లో ఇది కొంచెం తగ్గొచ్చు, వార్ తగ్గుతుంది కాబట్టి మనకి ఈ 20 రోజుల్లో సరిపోతాయి అనేదైతే ఫస్ట్ ఎక్స్‌పెక్ట్ చేసింది. బట్ ఇప్పుడు 11 రోజు ఇవాళ 12 రోజు వచ్చినా గానీ మేజర్‌గా ఇరాన్‌లో డ్యామేజ్ చేయాల్సినంత చేసేసాము. మేము వార్‌నైతే ఆపుతున్నామని యూఎస్ అంటున్నారు. బట్ వాళ్ళు 2, 3 రోజుల్లో గనక దాని మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి నేను అనుకోవటం నెక్స్ట్ వీకెండ్ కల్లా క్లోజ్ చేస్తేనే వార్ అయిపోయినట్టు. ఇప్పుడు అసలు ఆ హార్ముజ్ జలసంధి నుంచి ఆ నౌకలన్నీ కూడా రిలీజ్ అయితే హ్మ్. ఇరాన్ జరిగిన డ్యామేజ్ని సైలెంట్గా తీసుకొని ఇప్పుడు వేరే కంట్రీస్ ఏదన్నా మధ్యవర్తిత్వం చేసి ఈ వార్ని ఆపితే కానీ ఇది ఆగేటట్టు లేదు. ఎందుకంటే ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏమవుతుందంటే ఎవరైనా ఇప్పుడు మిడిల్ మ్యాన్ వచ్చి ఇద్దరిని కలిపే వాళ్ళు కావాలన్నమాట. హ్మ్. ఎవరు కూడా ఇంకో మీద స్టార్ట్ అయింది కాబట్టి వీళ్ళకి మేజర్గా అయిపోయింది. ఎవరైతే ఇరాన్ కానీ ఇరాన్ ఎలా అయితే దెబ్బ కొట్టాలో కొట్టేశారు కాబట్టి మాక్సిమం వార్ అయితే అయిపోయింది అంటున్నారు. సో నెక్స్ట్ ఒక 1 వీక్లో ఇది క్లోజ్ అయ్యేటట్టే ఉంది. అంత సివియర్గా ఏం కనపడలేదు. ఎందుకంటే మన ప్రెసిడెంట్ గారు డొనాల్డ్ ట్రంప్ చెప్పేశారు కదా మేజర్గా అయిపోయింది, ఏమి టెన్షన్ అవసరం లేదు. హ్మ్. ఇప్పుడు ఏంటంటే మేజర్ హార్ముజ్ జలసంధి నుంచి నౌకల రవాణా అనేది జరుగుతుంటే ఇక వరల్డ్కి పెద్ద ఇంపాక్ట్ ఉండదు. హ్మ్. అక్కడ ఆగిపోయినాయి కాబట్టి నౌకలన్నీ కూడా ఈ మెయిన్ ఈ గ్యాస్ కానీ ఆయిల్ కానీ ప్రాబ్లం అవుతుంది. అలాగే సప్లై చైన్ డిస్టర్బెన్స్లు అయితే వచ్చాయి, దానివల్ల ఇది జరుగుతున్నాయి. లేదంటే ఇక నార్మల్గానే ఉంటుంది. అంటే ఇరాన్ కూడా ఇంత డ్యామేజ్ కంట్రీకి జరిగింది కాబట్టి అంటే అసలు వార్ ఆపుదాము అనే స్టాండర్డ్స్లో అయితే ఇరాన్ ఇప్పటి వరకు లేదు. అటు ట్రంప్ కూడా అంటే యూఎస్కి సంబంధించిన వాళ్ళు పెట్రోల్ రేట్స్ పెరిగితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనకి ఎక్కడ యాంటీ అవుతారో అని చెప్పి ట్రంప్ కూడా ఇప్పుడు కొంచెం తగ్గుతాడు అనే మాటలు వార్తలు వినిపిస్తున్నాయి సార్. అవునండి. యాక్చువల్‌గా ఇప్పుడు ఎవరు ముందు ఆహ్, సంధికి రావాలి అనేది ఇప్పుడు మెయిన్ చర్చనీయాంశం అయిపోయింది. సో, కాబట్టి ఎవరు వస్తారు? ఏంటి? సో, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఎందుకంటే ఇరాన్ మాక్సిమం డ్యామేజ్ అయిపోయింది కాబట్టి అనుకున్నవన్నీ అయిపోయినాయి. ఇరాన్ డైరెక్ట్‌గా ఇజ్రాయెల్‌తో గానీ, యూఎస్‌తో గానీ ఫైట్ చేయలేని పరిస్థితి ఉంది. అమెరికా, చైనా గానీ, రష్యా గానీ సపోర్ట్స్ డైరెక్ట్‌గా ఇవ్వట్లేదు. ఇండైరెక్ట్‌గా ఇస్తున్నాయి. వాటిని పెట్టుకొని ఎంతవరకు వీళ్ళు గెలుస్తారు అనేది అర్థం కాని విషయం. కాబట్టి ఏంటంటే వీళ్ళు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇరాన్ రిలీజ్ అయ్యి ఇంకా డ్యామేజ్ ఫర్దర్గా అవ్వకుండా వాళ్ళ దేశాన్ని కాపాడుకోవడం అనేది మెయిన్ పాయింట్. సో ఆ ఎజెండా వచ్చి నెక్స్ట్ వీక్లో ఛాన్సెస్ ఉన్నాయి అలా అవ్వటానికి. సో అలా జరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయి అంతే. అంటే ఈ ఎఫెక్ట్ వల్ల ఇండియాలో ఉన్న రైతులు కూడా ఎగ్స్ ఏవైతే ఒక 1 ఇయర్ డైలీ అదర్ కంట్రీస్కి వెళ్తాయో అవి కూడా చాలా ఆగిపోయాయి, రేట్లు కూడా చాలా పడిపోయాయి అని మాట్లాడుతున్నారు. అంటే ఈ రెండు కంట్రీస్ మధ్య సంధి కుదిరే వరకు కూడా ఇవన్నీ కూడా సెటిల్ అవ్వమని అనుకోవచ్చా సార్? అవునండి. ప్రెజెంట్ అంతే ఉన్న సిచ్యుయేషన్ బట్టి చూస్తే ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎక్కడ కూడా ఎవరు తగ్గట్లేదు. వాళ్ళ యొక్క ఇంపాక్ట్ డ్యామేజ్ ఇంకా ఫర్దర్‌గా అవ్వకూడదు అని ఇరానే తగ్గాలి. తగ్గి ఆల్రెడీ డే ఏవైతే డ్యామేజ్‌లయితే అయినాయో అవన్నీ అయిపోయినాయి కాబట్టి ఇరాన్ కొంచెం నార్మల్ చేసుకుంటేనే ఇంకా ఆ దేశం కొంతన్నా కాపాడుకోగలదు. ఎందుకంటే ఇంకా ఫైటింగ్ కంటిన్యూ అయిన కొద్దీ ఏ కంట్రీస్ కూడా ఇరాన్‌కి సపోర్ట్ ఇచ్చే కంట్రీస్ డైరెక్ట్‌గా లేవు. ఈవెన్ ఉక్రెయిన్‌కి చాలా కంట్రీస్ సపోర్ట్ ఇచ్చాయి. ఇరాన్‌కి అయితే ఇవ్వట్లేదు. ఎందుకంటే స్ట్రాటజికల్‌గా ఇరాన్ చేసే పనులన్నీ కూడా టెర్రరిస్ట్‌కి పాజిటివ్‌గా ఉన్నాయి. కాబట్టి ఇరాన్ మీద పెద్ద నెగటివిటీనే ఉంది. వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళు మార్చుకుంటే గానీ ఆ దేశం ముందుకు రాదు. సో తొందరలోనే అది అవ్వాలని కోరుకుంటున్నాం. ఆ ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఇరాన్ వీక్ అవుతుంది కాబట్టి ఇంకా ఫర్దర్‌గా వీక్ అవ్వకుండా వాళ్ళని సేవ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పటి వరకు మిడిల్లో ఎవరో ఒకరు మాట్లాడి చెప్పినా కూడా వినని ఈ కంట్రీ అంటే ఇప్పుడు అన్ని దేశాలకి కూడా దీని మీద ఎఫెక్ట్ పడుతుంది దీనివల్ల. కాబట్టి ఇప్పుడైనా వినే ఛాన్సెస్ ఉన్నాయా? ఆల్రెడీ ఇంత నష్టం జరిగింది కాబట్టి దీన్నే కంటిన్యూ చేద్దాము, మిగతా కంట్రీస్ ఎకనమీ కూడా డౌన్ చేద్దాము అనే స్థాయిలో మళ్ళీ అదే యుద్ధాన్ని కంటిన్యూ చేస్తే అసలు అప్పుడు మన ఎకనమీ కానివ్వండి, మనకు సంబంధించిన ఈ ఇష్యూస్ అన్నీ ఇంకెంతవరకు పెరగచ్చు అనుకోవాలి సార్? మాక్సిమం వాళ్ళకి ఉన్న వార్ హెడ్స్ అన్నీ అయిపోయినాయండి. 80%, 90% అయిపోయినాయి అంటున్నారు. హ్మ్. కాబట్టి ఇంకా అంతకు మించి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ తక్కువే ఉంటాయి. మాక్సిమం డ్యామేజ్ ఇరాన్‌కి ఏదైతే ఉందో అది జరిగిపోయింది.
ఇంకా అంతకుమించి పెద్ద డ్యామేజ్ ఇంకా చాలా ఆ, ఇప్పుడు ఇరాన్ ఇప్పుడు ఇక యుద్ధం చేసే పరిస్థితి లేదు, ఎలా బయటకు వద్దామా అన్నట్టు చూస్తుంది. కాబట్టి పెద్ద డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఇంకా లేదు కాబట్టి ఇది తొందరగానే సరెండర్ అవుతుంది. ఓకే సార్, మీరు అన్నట్టుగా ఇప్పుడు త్వరలోనే ఇదంతా సెటిల్ అయినా కూడా సార్, ఇప్పుడు ఈ వార్ నిజంగానే ఆగిపోయినా కూడా ఈ పరిస్థితి అంతా చక్కబడ్డానికి కూడా మనం టైం పడుతుంది అనుకోవచ్చు. టైం పడుతుందండి. అంటే మనకున్న సిచ్యుయేషన్లో తొందరగా డెసిషన్ తీసేసుకుంటే ఈ ఆ, టైం అంటే మనం ఇప్పటిదాకా అంటే ఒక 1 వీక్ 15 డేస్లో కనుక ఈ యుద్ధం ఆగిపోతే అక్కడ మెయిన్ ఆర్మర్ జలసంధి నుంచి నౌకలు ప్రయాణాలు స్టార్ట్ అయితే మాత్రం ఇక అది గ్లోబల్ వార్ అంతా ఆగిపోయినట్టే, పాజిటివ్గానే ఉంటుంది ఇక. సో అది తొందరగానే వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. ఈ ఇరాన్ ఏదైతే మ్యాక్సిమం ఉందో అంత డిస్ట్రాయ్ అయిపోయింది, ఇప్పుడు పెద్ద దానిలో ఏం లేదనమాట. కాబట్టి ఇరాన్ అంతా డిస్ట్రాయ్ మ్యాక్సిమం అయిపోయింది. సో ఇంకొక 1 వీక్ 10 డేస్లో సరెండర్ అవుతుంది. ఓకే సార్, ఇప్పటి వరకు అయితే గత 2 రోజులుగా మనం చూస్తున్న ఈ ప్రాబ్లమ్స్ కూడా షార్ట్ అవుట్ అవ్వడానికి తగ్గడానికి ఇంకొక 10 రోజులు సమయం పడుతుంది అంటున్నారు. ఈ గ్యాస్ కొరత కూడా ఇప్పటి నుంచి మళ్ళీ పోయే ఛాన్సెస్ ఉన్నాయని మాట్లాడుతున్నారు. మరి ఈ గోల్డ్ అండ్ సిల్వర్ పరిస్థితి ఎలా ఉంటుంది సార్ ఈ యుద్ధం తర్వాత? గోల్డ్ సిల్వర్ అయితే పెద్దగా ప్రాఫిట్స్లోకి అప్ ట్రెండ్ అవ్వట్లేదండి, ఎందుకంటే ఎప్పుడైతే క్రూడ్ పెరుగుతుందో క్రూడ్ కొనాలంటే డాలర్స్లో కొనాలి కాబట్టి డాలర్ వాల్యూ పెరుగుతుంది, కాబట్టి డాలర్ పెరుగుతుంది కాబట్టి ఇది తగ్గిపోతుంది. ఇది గోల్డ్ సిల్వర్ వాల్యూస్ తగ్గుతున్నాయి, అంటే రేంజ్లో ఉంటున్నాయి. అంటే అంతకుముందు ఏంటంటే యుద్ధం వచ్చినప్పుడు ఎక్కువగా ఈ క్రూడ్ ఇది డాలర్ బాగా పెరిగేది, డాలర్ తగ్గిపోయేది, గోల్డ్ సిల్వర్కి బాగా వెయిట్ వచ్చేది. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ క్రూడ్ ఆయిల్ పెరగడం వల్ల బయ్యింగ్ అంతా కూడా క్రూడ్ ఆయిల్లో జరగాలి, అదే డాలర్స్లో జరుగుతాయి కాబట్టి డాలర్ డిమాండ్ ఎక్కువ ఉంది, అందుకని ఇది వీటి యొక్క డిమాండ్ ఇది అవుతుంది అనమాట. సో కాబట్టి ఎక్కువగా ఇదేంటంటే ఈ గోల్డ్ సిల్వర్ అనేది నార్మల్గా ఉంటున్నాయి కానీ పెద్ద డిమాండ్లోకి రావట్లా. సో ఇదే మెయిన్ ప్రాబ్లం. 1 వీక్ తర్వాత అయితే ఒక కొలిక్ వస్తుంది అని అంటారు సార్, మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం? అవునండి, అంటే అమెరికా దగ్గర అన్ని పాజిటివ్స్ ఉన్నాయి, అన్ని పవర్స్ ఉన్నాయి కాబట్టి అమెరికా ఇంకొంచెం గొడవ అంటే ట్రంప్ మీద ఇప్పుడున్న ఇండియన్స్ ఎవరికి నమ్మకం లేదు. అంటే దీని అంతటికి మెయిన్ కారణమే ట్రంప్, ఎందుకంటే మిగతా కంట్రీస్ చేయాల్సిన అనౌన్స్మెంట్ వాళ్ళు ఏం చేయాలో కూడా ట్రంపే డిసైడ్ చేస్తున్నారు, ఆయనే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. అంటే ఈ వార్ వల్ల ఇంతమందికి నష్టం జరుగుతుందని తెలిసినా కూడా ఆయన ఇంత ఫార్వర్డెడ్గా వెళ్ళారు కాబట్టి ట్రంప్ నిజంగానే అసలు ఇప్పుడు ఇవన్నీ పాసిబుల్ అయ్యేలా చేస్తారా, ట్రంప్ మీద మాకు నమ్మకం లేదని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ట్రంప్ ఈ ఇరాన్ వార్లో ట్రంప్ యాక్చువల్గా రావటానికి ఇష్టం లేకపోయినా ఇజ్రాయెల్ వల్ల రావాల్సి వచ్చింది. మెయిన్ ఇరాన్ వల్ల థ్రెట్ ఇజ్రాయెల్కి ఉంది, సో ఇజ్రాయెల్ అమెరికాని తీసుకొచ్చింది ఈ వార్లోకి. కాబట్టి ఇజ్రాయెల్ మాక్సిమం డ్యామేజ్ ఎక్కడైతే చేశారో అవన్నీ చేసేసారు కాబట్టి ఇప్పుడు ఇజ్రాయెల్ నార్మల్ అయిందంటే ఆటోమేటిక్గా అమెరికా కూడా నార్మల్ అయిపోతుంది. సో ఇక్కడ అమెరికా యొక్క ఇంపాక్ట్ కాదు, ఇది ఇజ్రాయెల్ తీసుకొచ్చింది. సో కాబట్టి ఇజ్రాయెల్కి ఏదైతే, ఎందుకంటే ఆ కంట్రీకి కొంచెం థ్రెట్ ఉంది ఇరాన్ ద్వారా. ఆ థ్రెట్ ఎప్పుడైతే మెయిన్ లీడర్స్ అసోసినేట్ అయిపోయారో ఇప్పుడు ఆ థ్రెట్ తగ్గిపోతుంది. వాళ్ళు కనుక మళ్ళీ వార్ చేసే పరిస్థితులు లేనంత వరకు ఇంక ఇబ్బంది లేదు. ఒక 20-30 ఇయర్స్ ఇంకా ప్రాబ్లం లేదు ఇరాన్తో, ఎందుకంటే యురేనియం అంతా తగ్గిపోయింది, ఆల్మోస్ట్ వాళ్ళ ఎకానమీ కొలాప్స్ అయింది. 30 ఇయర్స్ నుంచి శాంక్షన్స్ ఉన్నాయి ఆ కంట్రీలో. కాబట్టి ఈవెన్ లోకల్గా కూడా అందులో పీపుల్ అందరూ కూడా నెగిటివ్గా ఉన్నారు. సో ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు ఇరాన్ యుద్ధం అయిపోయింది, మ్యాక్సిమం డ్యామేజ్ అయితే అయిపోయింది, ఇంక ఇప్పట్లో మళ్ళీ పైకి లేచే పరిస్థితి లేదు, ఎందుకంటే రష్యా చైనా కూడా రారు. సో కాబట్టి ఇప్పుడు అంత ఒంటరిది అయిపోయింది ఇరాన్. కాబట్టి మనకి ఇరాన్కి ఇప్పుడు పాజిటివ్ ఉంది. సో అమెరికాకి ఫేవర్ ఉంది కాబట్టి తొందరగా వార్ క్లోజ్ అయిపోతుంది. అంటే 3వ ప్రపంచ యుద్ధం ఆల్మోస్ట్ దగ్గరగా చూసినట్టుగానే ప్రజలందరూ కూడా భావించారు. అలానే 3వ ప్రపంచ యుద్ధం జరుగుతుందేమో అనే భయం కూడా అసలు ప్రజలందరిలో వచ్చేలాగా ఇవన్నీ కూడా జరిగే ఛాన్స్ లేదు. ఇప్పట్లో అయితే ఈ 3వ ప్రపంచ యుద్ధం అయితే జరగదంటే చాలా సోషల్ మీడియాస్లో నెగిటివిటీ బాగా ఎక్కువైపోయింది సార్, ఎందుకంటే ఇంత ఎక్స్ట్రీమ్లో వెళ్తుంది కాబట్టి 3వ ప్రపంచ యుద్ధం కంపల్సరీ జరుగుతుంది అని చెప్పి చాలామంది దాన్ని ఎక్కువగా ఇది చేస్తూ ఉన్నారు.
అవునండి. ఎందుకంటే వాళ్ళకి ఎక్సైట్‌మెంట్ ఉంటుంది. నెగటివిటీ ఎక్కువ స్ప్రెడ్ అవుతది. వ్యూస్ ఎక్కువొస్తాయని చెప్తారు గానీ, ప్రాక్టికల్‌గా మాట్లాడితే ఎవ్రి కంట్రీకి తెలుసు. ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకంటే లాస్ట్ ఎడ్జ్‌లో ఉన్నాం. ఇప్పుడు అసల యూరోప్ కంట్రీస్ ఎవరు గూడా అమెరికాకి గాని, ఇజ్రాయెల్ గాని సపోర్ట్ చేయలేదు. అలాగే ఇటు ఇరాన్‌ని ఎవరు సపోర్ట్ చేయలేదు. కాబట్టి న్యూట్రల్ అయిపోతాయి. సో, అంత ఈజీగా మూడో ప్రపంచ యుద్ధం రాదు. ఎందుకంటే ఆహ్, ఎవరి ప్ర అందరూ గూడా క్లారిటీగానే ఉన్నారు. ఎంత రోల్, ఎవరి రోల్ ఏంటనేది. కాబట్టి అంత ఈజీగా వచ్చే పరిస్థితి లేదు. అంటే ఇప్పుడు సార్ మూడవ ప్రపంచ యుద్ధం జరిగితే ఎంతైతే డ్యామేజ్ జరుగుతుందో ఈ వార్ వల్ల కూడా ఆల్మోస్ట్ ఒక 50% అంతే డ్యామేజ్ జరిగింది అని అంటున్నారు. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? ఏం లేదండి. వాళ్ళ ఆ ఇరాన్‌కే డ్యామేజ్ అంతా. మనకి వేరే కంట్రీస్‌కి ఏం లేదు. ఇరాన్‌కే డ్యామేజే. సో, ఇరాన్ అగ్రెసివ్‌గా ఎళ్ళిపోతుంది. టెర్రరిస్ట్‌కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇరాన్ డ్యామేజ్ అవటంలో తప్పు లేదు. ఈసారి డొనాల్డ్ ట్రంప్ ఈసారి కరెక్ట్‌గానే చేశారనమాట. ఇరాన్ బాగా నెగెటివ్‌గా టెర్రరిస్ట్ గ్రూప్స్ అన్నిటికి కూడా ఫండింగ్ చేస్తుంది. హమాస్ గాని, హైతీస్ గాని అందరిని వాళ్ళే ఇచ్చేస్తున్నారు. కాబట్టి మనకి ఎవరికీ కూడా ఏమీ లేదు. 4 రోజులు ఇబ్బందుంటది గానీ, ఎప్పుడైతే క్రూడ్ సరఫరా మామూలయిపోయిందో మామూలవుతుంది. ఎందుకంటే వెనిజులా నుంచి ఇప్పుడు క్రూడ్ వస్తుంది ప్రపంచానికి. అలాగే మనకి రష్యా నుంచి క్రూడ్ అటు వస్తుంది. కాబట్టి మనకి గానీ వేరే పెద్ద ఇదేం లేదు. సో, సోషల్ మీడియా ఊరికే క్రియేట్ చేస్తారు గానీ, అది వాటిలో వాస్తవాలుండవు. అనలిస్టులు మేమంటే అన్నీ ఆలోచించి చెప్తాం కాబట్టి మీనింగ్ ఉంటది. హ్మ్. అది. సార్ ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్‌నే చంపేశారు కాబట్టి అంటే వాళ్ళలో అంత పగ ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో ఉన్న చాలా మంది రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక వీడియోలో మాట్లాడారు 3 రోజుల క్రితం. అంటే ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అందరూ కూడా చాలా వరకు కూడా పాకిస్తాన్‌కి కానివ్వండి, అటు ఖమేని మృతిపై కూడా చాలా మంది నిరసనలు వ్యక్తం చేశారు. అసలు అలాంటి వాళ్ళందరూ కంట్రీ వదిలేసి వెళ్ళిపోండి అని చెప్పి. అంటే ఎక్కడో ఎవరో సుప్రీం లీడర్‌ని చంపిస్తే ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ ఎందుకు రియాక్ట్ అవుతున్నారు సార్? అంటే ఇక్కడ ఇది ఇరాన్ కంట్రీ అని కాదు. యాక్చువల్‌గా షియా ముస్లిమ్స్ అందరికీ ఆయన సుప్రీం లీడర్ అన్నమాట. హ్మ్. ఒక లీడర్ లాగా అక్కడ ఏమైందంటే ఇరాన్‌లో ఎవరైతే మత గురువు ఉన్నారో ఆయనే ఇక్కడ ప్రెసిడెంట్. హ్మ్. మామూలుగా అతను 2 రోల్స్ చూస్తున్నారన్నమాట. ఒకటి ఆయన ఒక ఒక మత గురువు అన్నమాట ఆయన. హ్మ్. మనలాగే మన హిందూస్‌లో ఎలా అయితే సెయింట్స్ ఉంటారో, అలాగే ముస్లిం సెయింట్స్. దాన్నేమి దారుణంగా చూడాల్సిన అవసరం లేదు. ఇరాన్‌కి ఫేవర్‌గా ఏం చేయట్లా. ఆయన ఒక మత గురువు. ఆయన నిజంగా ఆయన పర్సనాలిటీగా మీరు చూస్తే, ఆయన చేసిన యాక్టివిటీస్ వల్ల ఎవరు సఫర్ అయ్యారు ఏంటనేది పక్కన పెట్టినా, వాళ్ళేంటంటే షరియా చట్టాలనేవి ఉంటాయి. వాటిని ఫాలో అవుతారంతే. అది మంచిదా? కాదా? అనేది వాళ్ళకి ఆలోచించరు. ఏదైతే ఒక షరియా చట్టం ఉందో అది ఫాలో అవుతారు. అలాగే ఇప్పుడు ఎవరి కాన్స్టిట్యూషన్ వాళ్ళదే కాబట్టి దానివల్ల ఏమవుతుంది, ఒకప్పుడు అది కరెక్ట్. ఇప్పుడు కొంత లేడీస్ అందులో ఇబ్బంది పడుతున్నారు. ఆ చట్టాల వల్ల. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా అదే చట్టాలున్నాయి. సో, దానివల్ల లేడీస్ ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వరల్డ్ మొత్తం ఆ చట్టాల మీద యాంటీగా ఉంది. కాకపోతే ఏంటి ఆయన మీద ఒక ముస్లింగా ఒక ముస్లిం మత ప్రవక్తగా ఆయన మీద సానుభూతి ఉంది. అలా చంపటం గాని, అలా చేయటం గాని ఒక దిగ్భ్రాంతయింది. ఎటువంటి ఇది లేకుండా. సో, కాబట్టి దాని మీద రియాక్షన్ ఇచ్చారు తప్ప, ఆ కంట్రీకి ఫేవర్‌గా గాని, ఇంకోటి గాని కాదు. ఈ హ్యూమన్ ఎమోషన్స్ కామన్‌గానే ఉంటాయి. ఆ టైంలో ఉంటాయి. మళ్ళీ ఒక గంట అయ్యాక నార్మల్ అవుతాం. ఇప్పుడు మన ఇంట్లోనే ఎవరన్నా దూరం బంధువులు చనిపోతే ఎలా ఫీల్ అవుతామో, అలా ఫీల్ అయ్యారు కాసేపు. ఒక 1, 2 డేస్‌లో మళ్ళీ మామూలయిపోయారు కదా! దాన్ని పెద్ద తీసుకోవాల్సిన అవసరం లేదు. సార్ ఫైనల్‌గా అసల ఈ వార్ గురించి భయపడుతున్న కామన్ పీపుల్‌కి ప్రజలకి మీరేం చెప్పదలుచుకున్నారు? ఏం లేదు. పెట్రోల్, డీజిల్ కొంత పెరుగుతాయి. ఒక 1 మంత్ ఇబ్బందుంటుంది. తర్వాత మామూలవుతుంది. అంతకు మించి ఏమి లేదు. మనకి డైరెక్ట్‌గా ఎఫెక్ట్ అయ్యేది ఏమి లేదు. సో, ఈ వార్ వల్ల ఏంటంటే, ఈ పవర్ గనక ఒక మెయిన్ పవర్ ఒక ఆహ్, స్టేబుల్ పర్సన్ దగ్గర గాకుండా, ఒక డిస్ట్రాయర్ దగ్గర ఉంటే వరల్డ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఇరాన్ అనేది టెర్రరిస్ట్ గ్రూప్‌కి సపోర్ట్ చేస్తుంది. అది దానివల్ల వరల్డ్ మొత్తానికి ఎఫెక్ట్. అందుకని వాళ్ళ పవర్ తగ్గించడం అనేది కొంత అవసరమే. కాబట్టి ఈ వార్ అనేది దానివల్ల జరుగుతుంది. ఇజ్రాయెల్ ఎగ్జిస్టెన్స్ కోసం ఆ వార్ జరుగుతుంది కాబట్టి మనకి పెద్ద చిన్న పాజిటివ్ గాని, నెగెటివ్ గాని ఏమి లేదు. సో, నార్మల్ అవుతాం తప్ప చూస్తూ కూర్చోటమే గానీ మనం ఇన్వాల్వ్ అవ్వాల్సిందేం లేదు. ఒక 1 మంత్ ఏదన్నా ఇంపాక్ట్ ఉంటే ఉంటుంది అంతే.
ఓకే సార్, అంటే నిన్న ఎప్పుడైతే సిలిండర్ ఇష్యూ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా ప్రజలు దీని ఎఫెక్ట్ ఇంకా పెరగబోతుంది, World War III కూడా జరగబోతుంది అని చాలా భయపడ్డారు. అండ్ సోషల్ మీడియాలో వచ్చే అపోహల్ని ఎవరు నమ్మకుండా భయపడకుండా ఉండండి. అలానే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా అందరికీ అర్థమయ్యేలా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ సార్. థ్యాంక్ యూ అండి.